తీసుకోండి స్వామి. పట్ల మీద ప్రేమ చూపించేవాళ్ళు చాలా అరుదు. అసలు వచ్చిన కార్యమయ్యదియో వచ్చి నచ్చది కార్యమేమియో చచ్చి నిదానమైకొని చింతనలేని పడంగ ఏటిగో అచ్చులు వయ్యేందలప భవదీయమకంలో అంబికా ఆహా, ఒక్క ముక్కలో జీవన దర్పణం చూపించారు స్వామి. మీరు సామాన్యుడు కాదు. అదేమీ కాదు గాని ఈ సమీప గ్రామములో మంచి భక్తి కవిశేఖరుడు భక్తి పారాయణుడు ఉన్నాడని విన్నాను. పేరు పోతన అనుకుంటా. ఆ పోతన నామధేయుని నేనే స్వామి. అలాగా నాయన. చూడు నాయన, సరస్వతి ఆలయంలో లభించిన ఘంటాన్ని నీకు ఇవ్వాలని ఈ అందాల నుంచో నా కోరిక ఇప్పుడు ఫలించింది. ఆహా, సరస్వతి ఘంటం. యాకుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మార్చుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిర్దేశజాడ్యాపహా నిర్దేశజాడ్యాపహా. అందుకే ఆ చదువుల తల్లి నీ పలుకులకు ప్రారంభిస్తుంది. ఈ సరస్వతి ఘంటాన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ప్రసాదించాడని భావిస్తాను. ఏమో, ఇది ఏ మహత్కార్యానికి ఉపకరిస్తుందో. నీ కర్తవ్యాన్ని శ్రీరామచంద్రుడే నిర్ణయిస్తాడు. ఇలా నాకు తెలియగలుగుతాను. చూస్తే మంచి కవివరేంద్రుడి వలె ఉన్నావు. సరస్వతీ దత్తమైన కవిత్వాన్ని వారవరుసలు నత్తజీవుడుపై ప్రయోగించడమేమిటయ్యా? చూడు, ఇప్పటి వరకు ఆ తల్లి అనుగ్రహాన్ని చదువుతున్నా. ఆమె ఆగ్రహిస్తే త్వరగా మీ ఇంటికి రండి. మీ తల్లిదండ్రులు స్వర్గస్థులైనారు. రామచంద్ర, ఎంత ఘోరం జరిగిపోయింది. రాజ్యసభలో మాయధారి నర్తకి భోగిని స్తుతిస్తూ నేను చెప్పిన దండకానికి రామ, శ్రీరామ, ఇంతటి దండన. సందేహం యాజకుడు రామ, శ్రీరామ. అమ్మా జగజ్జనని లోక పావని
అదే నీ కృపా కటాక్ష వీక్షణాలే మాకు ఆలంబనమమ్మా. రక్షమాం రక్షమాం వందే సీతనగాత్మజాం జయకరీ వందే పురారిప్రియా వందే భక్తజనైక కల్పమహిజా వందే జగన్మాతరం వందే దేవనికాయ సేవిత పదా వందే శివామీశ్వరీ శివామీశ్వరీ ఎవరో శపించినట్లు అత్తమామలిద్దరూ ఒకేసారి కాలం చేశారు. ఇంటికి ఆశీర్వాదాన్ని అందించి పెద్ద దిక్కే లేకుండా పోయింది. అయిన వారి సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేస్తానని వెళ్ళిన మల్లన ఇంకా తిరిగి రాలేదు. మా అన్నయ్య వచ్చి స్వయంగా పిలవడంతో వీరు రాజాస్థానానికని వెళ్ళి ఆయన రాలేదు. ఓ పక్క నా చిట్టి తల్లి జ్వరంతో అలుముటిస్తుంది. దిక్కుతోచని పరిస్థితి. ఏం చెయ్యాలో కూడా పాలుపోయి నువ్వెందుకు వచ్చావే? నాన్న వచ్చారే అమ్మా. నాన్న ఇంకా రాలేదు కానీ నువ్వు లోపల నుంచి ఎందుకు వచ్చావమ్మా? రావద్దని చెప్పారు కదా, ఇంత జ్వరంగా ఉంది కదా. అమ్మా ఇంకా పీడకలమ్మా. ఏమిటమ్మా ఏమిటమ్మా చెప్పు. నాన్న వచ్చినట్టు కల వచ్చిందమ్మా. అమ్మా నా జ్వరం తగ్గి నాన్న నేను మళ్ళీ చూస్తాను. అయ్యో, మాట్లాడకూడదు. అమ్మా లక్ష్మి మీ నాన్న రామచంద్రమూర్తి ఉన్నాడు. పరమాత్మ పరంధామ గురుతర కరుణా ప్రపూర్ణుడవని పరమాత్మ పరంధామ గురుచర పర్దా ప్రపూర్ణుడవని నెరనమ్మితిని. నీ సుందర వదనము నా మదిన నిలిపితిని కదయ్యా. ఈ దీనులకు ఇంకెట్టి కష్టములు విధింతువయ్యా. నా సాహిత్య నేరానికి నా తల్లిదండ్రులను దూరం చేశాను. ఏ నేరమెరుగని నా చిట్టి తల్లిని, నా పుత్రికను నాకు దక్కించు తండ్రి. ఇంతకన్నా నిన్నేమీ అడగనయ్యా రామయ్యా. పలకవేమయ్యా రామచంద్ర. పెద్దల తెచ్చిన పేర్ని ఆవాసము అలరుతుందా. పరమాత్మ కృపతో పట్టిదాగలి ఆగలి తప్పులు ఆరుగా అనుకూలవతి అయిన భార్యయు
భాగ్యం చేకూరే భవ్య గరిమా జగరని భక్తితో శ్రీరాము నెల నిల్పి జనలకు ఎక్కాల మందు ఎందుకు ఈ రీతి కలిపింది ఇది బాధ వసుధ జన్మించి అధిగమింపదాడు నీకు సహనము నాకు తరమే తట్టుకొనక శక్తి నొసగి తన్నుమయ్యా రామా రామా పోతన గారు అయ్యో పోతన గారు ఎవరు? నేను నీకు సరస్వతి గంటాన్ని ఇచ్చిన వాడిని. మీరా? ఇప్పుడా? లోనికి దయచి. చాలా ఆకలిగా ఉందయ్యా. అలాగా? ఏముందయ్యా? సరే నరసింహమ్మ, ఏదైనా ఉంటే పలహారం పెట్టు, అతిథి వచ్చాడు. రామ 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 రామ. ప్రియభర్త పోతన, ప్రియభర్త పోతన. రామ శ్రీరామ తారక రామ, నన్ను కరుణించి నీ దివ్య దర్శనం ప్రసాద్. దిగులు చెందకు పోతన, దిగులు చెందకు. చూడు, నీవు కారణ జన్ముడవు. మానసిక ప్రశాంతత కలిగి ఇహపర సౌఖ్యాలను పొందాలంటే శ్రీహరి లీలను స్తుతించే ఆ వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని నా నామాంకితం చేసి ఆశ్రీకరించి నా నామాంకితము గావించుము. తక్షణమే నిన్ను చుట్టుకున్న క్లేశములన్నీ తొలగిపోతాయి. ధన్యోస్మి శ్రీరామచంద్ర, ధన్యోస్మి. నేటి కదా నా జీవితం సార్థకం. జానకి రామ, నీ అమృత వాక్కులు విన్న నాకు కర్తవ్యము సుబోధకమైంది. కళ్యాణ రామ, నీ ఆనతి నాకు శిరోధారి. నీ దివ్య పాదాల వింద సేవే భాగ్యంగా భావించి చెల్లించే ఈ పోతన జీవితంలోని ప్రతి క్షణము ఇక భాగవత రచనకే అర్పితం. ఈ రచనా కృతువు నిర్విఘ్నంగా కొనసాగే వరాన్నిచ్చి నన్ను చరితార్థుణ్ణి చేయము తండ్రి, చరితార్థుణ్ణి చేయి. తదాస్తు. అమ్మా అమ్మా అమ్మా, మీ జ్వరం తగ్గిందా తల్లి? తగ్గింది నాన్నగారు. ఆ తండ్రి మాటలు విన్నావా తండ్రి? లేదు నాన్నగారు. నరసింహమ్మ, నీవైనా విన్నావా? ఏ తండ్రి మాటలండి? నాకేం వినిపించలేదు. శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడమ్మా. వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని ఆంధ్రీకరించమని నన్ను ఆజ్ఞాపించాడమ్మా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తాళపత్రాలు గంటము తీసుకొని వస్తాను. అమ్మా కంఠము ఉన్నదమ్మా. ఇదిగోమ్మా, నా తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కలిగించి భక్తజన మందారుడైన ఆ శ్రీరామచంద్రుని మనసారా ధ్యానించి ఈ భాగవత రచనకు నాంది పొందుతాను. నా జన్మ సార్థకం చేసుకుంటాను. అమ్మా, ఇక భాగవత రచనకు ప్రారంభించే ముందర ఆ అమ్మ సరస్వతి వైభవం ఏమనగా రాసుకోమ్మ. శోణితనంబునం
శోకగమృత్యంతో సైకత శ్రేణికి చంచరీంగ జయ సుందర వేదిక రక్షితామర శ్రేణికి కోయ జాతి భవ చిత్త వశీకరణైక వాణిక్యో వాణికి అక్షతామ సుఖ వారిజ పుస్తక రమ్య వాణిజ అమ్మా ఇక లక్ష్మీదేవి వైభవం ఏమనగా హరికో పట్టపు దేవి పుణ్యము ప్రోవ అర్థం పెన్నిగా చంద్రునితో ముట్టువు భారతీ గిరిసుతులు తోనాడు పూబోడి తామరలుందెడి ముద్దలాలు జగములు మన్నించు ఇల్లాలు ఆసుర తల్లేములు ఆపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణము ఇక ఆ జగదంబ వైభవం ఏమనగా రాసుకోమ్మ అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ కందులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అంబ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాధియుచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద అమ్మలగన్నయమ్మ సురారులమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ అమ్మా లక్ష్మి, ఈరోజు సాయంకాలం మీ నాన్నగారు ఏర్పాటు చేసిన పండిత సభకి ఊళ్ళో ఉన్న ప్రముఖులను, కళాకారులను, అందరి బంధువులను, మీ నాన్నగారి స్నేహితులను మరొక్కసారి పిలుచుకొని రామ్మా. అని నాన్నగారు ఈరోజు పండిత గోష్ఠి ఏర్పాటు చేశారమ్మా. ఓహో అలాగా. అవునమ్మా. నాన్నగారు, అయితే మీరు రాసే పద్యాలకు మొదటి శ్రోతను నేనే కావాలి. అలాగేనమ్మా. అట్లాగే మన సమీపంలోనే ఉన్న ఇక్కడ దగ్గరలోనే వరాహస్వామి దేవాలయం కూడా ఉన్నది. ఆ వరాహస్వామి దేవాలయంలో ఉన్న ముఖ్యులైన పార్థసారథి గారిని కూడా ఆహ్వానించి రావాలి, సరేనా? ఓ అలాగే. ఎందుకంటే వారి ఆశీస్సులు ఎంతో మంచి చేస్తుంది. ఆ తర్వాత ఏ పద్యమైనా ముందుగా నీకు వినిపిస్తే కానీ నాకు కూడా తృప్తిగా ఉండదమ్మా. నాన్నగారు ఏమమ్మా? మహానందంగన డిమ్మకుడంటూ శ్రీకృష్ణుని స్తుతించిన ఆ పద్యాన్ని ఒక్కసారి వినిపించరు? ఏమైనా సందేహం ఉందా తల్లి అందులో? మీరు వినిపించండి, చెప్తాను.
అలాగా శ్రీ కైవల్య పదము చేరుటకు చింతించేదవా లోకరక్షైకారంభకో భక్త పాలన కళా సంభంభకో దానవోద్రేక సంభకో కేళిల్లోల విలస దృగ్జాల సంభూతా నానాకంజాత భవాండకుండకో మహానందాంగనా బకో నాన్నగారు, అమ్మా. భాగవత రచన ఆంధ్రీకరించమని మీకు ఆనతి ఇచ్చింది శ్రీరామచంద్రుడు. అవును. మరి మీరు ముందుగా శ్రీరామచంద్రుడిని స్తుతించకు శ్రీకృష్ణుడిని స్తుతించారే? నీ సందేహం చాలా బాగుంది తల్లి. మన పూర్వీకులంతా చేస్తూ వచ్చిన అఖండమైన ఈశ్వరారాధన వల్ల పుణ్య పరిపాకం వల్ల నాకే ఆ భాగ్యం కలిగిందమ్మా. భాగవతానికి అధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దీనినే సమన్వయ దృష్టితో రాముడు వేరే కాదు, కృష్ణుడు వేరే కాదు అన్నట్లుగా సమన్వయ దృష్టితో భగవదార్చన చేయడం అంటారు తల్లి. అర్థమైనదా? ఇప్పుడు అర్థమైంది నాన్నగారు. అలా దేవాలయానికి వెళ్ళి ఆ పూజా గ్రంథాన్ని పూజ చేయించుకొని వస్తానమ్మా. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నోవంగ హరికీర్తునుడు అడేని దయయు సత్యం అలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు భగవంతుడు సర్వశ్రేష్టమైన మానవ జన్మనిచ్చినందుకు నేను తరించి లోకాన్ని తరింపజేసే రచనను ప్రారంభించాను. పూర్వం భగవత్ శంకరాచార్యుల వారు హరిహరును స్తుతిస్తూ సంస్కృతంలో ఎన్నో కావ్యాలు రాశారు. నేను కూడా శివకేశవులను సమానంగా ఆరాధిస్తున్నాను. లోగడ వీరభద్ర విజయాన్ని రచించి ఆ సదాశివునికి అర్పించాను. ఇప్పుడు వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని ఆంధ్రీకరించి తేనెలూరు తెలుగులో ఆంధ్రీకరిస్తున్నాను. అందులకు మీ ఆశీస్సులకై మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించటం జరిగినది. ముందుగా ఈ పద్యాన్ని ఆలకించవలసిందిగా నా ప్రార్థన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెను లోకరక్షైకారంభకో భక్త పాలన కళా సంభ్రమకో దానవోద్రేక సంపదం కేళిలోల విలస దృగ్జాల సంభూతా నానాకంజాత భవాండ కుంభకం మహానందాంగన డింబకో అంటూ ఆ శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. ఇందులో ఆ భగవంతుడు కాచిన లోకరక్షణము, భక్త పాలన, రాక్షస గర్వభంజనము కూడా ఇందులో ఉన్నాయి. నా అదృష్టమేమో కానీ కవిత్రయమైన నన్నయ్య, తెక్కన, ఎర్రప్రకటలు కానీ మా బావగారైన శ్రీనాథ కవి సార్వభౌముడు కానీ ఈ భాగవత రచన జోలికి రాక నాకే ఆ అదృష్టాన్ని మిగిల్చారు. ఈ భాగవత రచనలో
రుక్మిణీ కళ్యాణము, వామన చరిత్ర, గజేంద్ర మోక్షము ఇత్యాది ఎన్నో అత్యద్భుతమైన రసవత్ఘట్టాలు ఉన్నాయి. నిన్ననే గజేంద్ర మోక్షంలో ఒక పద్యాన్ని వ్రాశాను. అది వినిపిస్తాను. రసాస్వాదన శ్రోతల ముందు ఈ పద్యాన్ని వినిపించాలని నాకు కోరికగా ఉన్నది. నాన్నగారు ఏమమ్మా? ఎంతో మధురమైన ఆ పద్యాన్ని నేనే వినిపిస్తాను. నువ్వెలా వినిపిస్తావమ్మా? ఎప్పుడు నేర్చుకున్నావు? మకరంద మాధుర్యమునదేలు మధుమంబుని మదనములకు నిర్మల మందాకిని వీచికలు తోడు రాయంజ జనులేందరంగినులకు లలిత రసాల పల్లవఖాది ఐచుక్కు కోయిల సేరునే కుటజనులకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరకము అరుగునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాద విశేష మత్త చిత్తము ఏ దిన ఇతరములు అరుగును వినుత గుణశీల మాటలు మరియు గంగాక్షునికి గాని గాయంబు కాయమే అమల గుండిత చర్మ భస్త్రికారం వైకుంఠు పొగడని వక్షంబు వక్షమే ఢమఢమధ్వని తోడి లక్కడాగా హరిపూజ లేని హస్తంబు హస్తమే తరుసాక నిర్మిత దర్విగాగా కమలేసు జూడని కన్నులు కన్నులే తను బుద్ధిగాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే కరణ సలిల బుద్ధుడంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక శభాష్. ఏది నాన్న ఒకసారి నీవు బాబా గంటాన్ని పంచదారలు వద్దావా? పైన తేనె కూడా పూసావా? ఏవి కవిత్వం అయ్యా ఇది? ఓహో, ఏమిటి ఏమిటి లలిత స్కందం కృష్ణమూలము కాలాభిరామము శోభితము సువర్ణ సుమనుస్సుయజ్ఞేయం సుందరాత్మనముక్తము మహాఫలము విమల వ్యాపార వాలంబునై విమల వ్యాసాల వాలంబునై వెలియు భాగవతాఖ్య కల్పతరూర్విన్ భాగవతాఖ్య కల్పతరు ఊర్విన్ వెలయు సత్తుజ శ్రేయమై బహుబాగున్నదయ్యా. ఏమి భక్తి కవితా సామ్రాజ్యము బాబా! అంతా రాముని దయ బాబా. అదేనుగాక ఈ భాగవత రచనకు ఈ పద్యమే నాందేమో అనిపిస్తున్నది. పలికెదెది భాగవత మఠ, పలికించు విభుండు రామ
భక్తి సామ్రాజ్యమైనా ఏదైనా లౌకిక ధనాల కోసం బావగారు నిజముగా ఈ భాగవత రచన ద్వారా ఈ కుటుంబ తల్లి రుణం తీర్చుకునే పని మాత్రమే నేను చేశాను. భక్తజనం అందరూ మీరందరూ వచ్చి ఈ భాగవత రచనను అభినందించి నన్ను ఆశీర్వదించినట్టు సదా కృతజ్ఞత. ప్రస్తుతానికి సెలవు. చెప్పండి. కేవలం భక్తి జీవిత సామ్రాజ్యమైనా లేక ఏదైనా లౌకిక ధనాల కోసం ప్రయత్నించడం కూడా ఉంటుంది. అంటే నీ ఉద్దేశం రాజుగారిని ఆశ్రయించడం, హాయిగా రాజాశ్రయం ఉంది, దానివల్ల ప్రయోజనము హాయిగా బ్రతుకు వెళ్ళిపోతుంది బావా. బావా, ఈ రాజులు రాజ్యాలు, ఈ భోగాలు, ఈ సిరి సంపదలన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతము ఆ భగవత్తత్వం. అందుకే వామనావతారంలో ఆ బలిచక్రవర్తి చేత బలిచక్రవర్తి శుక్రాచార్యులతో ఈ విధంగా చెప్పాడు. నిన్ననే ఆ పద్యాన్ని కూడా రాశాను. కారే రాజులు రాజ్యము సరే, లోనికి పంపుడు. పట్టి తనుదెంతు నయమున పైనున్న పక్కని పటముగా మధురం, ఆలోచనామృతం, సన్నివేశాన్ని సజీవంగా కన్నుల ముందు సాక్షాత్కరింపజేసిన కవితా నైపుణ్యం. ఆ మహాకవి ఎవరు మహాశయ? ఇంకెవరు ప్రభు, మా బావగారు పోతనామాక్షుడు. అందుకే కొత్తమును పట్టుకోనొచ్చా. మీ బావగారు పోతనామాత్యుని కావ్యము రసతుల్యముగా, రసరమ్యంగా, అద్భుతంగా భాషిస్తుందని భావిస్తాము మేము. అట్టి
మహాకావ్యమునకు కృతకృత్తులము కావలయని మా ఆకాంక్ష. దానికి రాని లేని రాజులు రాజ్యాలు వ్యర్థులు. అందుకే మేము కృతకృత్యులము కావాలని ఆశిస్తున్నాం. కోటీపతులు కావాలి అనే మీ ఆకాంక్ష నెరవేరుగా ఆ శారదాదేవి కరుణించుగా. మేము శాసించిన పాలించిన వర్తమానములోని ప్రజలను మాత్రమే మీ కవీశ్వరులు ఈ రాజ్యాన్ని శాసించగల కడు సమర్థులు. కవిని కన్నవారల జన్మ అదే ఘనము. కవిని కన్నవారల జన్మ కాదే ఘనము. సుకవి అయి వదలుట ఎంతో సుకృతము సుమ్మో. రాజు గంధ మింద కవియే రాజు గంధ మింద కవియే రచననందు వారు జీవిరెప్పుడు యువ సుధ జనుడా. కావున ఆ భాగవత గ్రంథముతో పాటు మీ బావగారిని మా దర్శనానికి రావలసిందిగా మనవి చేస్తున్నాం. మీ ఆశయం నెరవేరు. ఈ జీవితం శారదాదేవి కరుణతో పూర్తవుతుంది. ఈరోజు గజేంద్ర మోక్షంలోని పద్యాలు ఎంతో బాగా గుర్తొస్తున్నాయమ్మా. అలా కరి మకరి ఒకరినొకరు తీసిపోని రీతివి 1000 సంవత్సరాలు పోరు సలిపినారమ్మా. అమ్మో 1000 సంవత్సరాలే, అది ఎలా సాధ్యం నాన్నగారు? అవునమ్మా, యుగ ధర్మాన్ని బట్టి ఆయు ప్రమాణాలు నిర్ణయించబడతాయి. ఆ గజేంద్రుడు శాపగ్రస్తుడైన విష్ణుజుమ్ముడనే రాజు. ఆ గజేంద్రుడు చిక్కి శల్యమై మమత అహంకారములను వీడి ఆ శ్రీహరిని ఇలా స్తుతించాడమ్మా. లావక్యంతయులేదు లావక్యంతయులేదు ధైర్యము విలోలంబయ్యే. ప్రాణములు ఠావులు తప్పెన్ మూర్ఛవచ్చన్ అనుండసన్ శ్రమం అయ్యడా. నీవే తప్ప ఇతఃపరం వెరుంగన్ మన్నింపదగుందీను నిల రావే ఈశ్వరా.
తర్వాత ఏమైంది నాన్నగారు? ఇంకా రాయలేదమ్మా. అయితే త్వరగా రాయండి నాన్నగారు. రాసుకోమ్మా. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అలా వైకుంఠపురంబులో నగరిలో అమ్మా అమ్మా అదేమో గాని ఈరోజు పశ్చిమ గుర్తు రావట్లేదమ్మా. మరి నేనేం పాపం చేశాను? ఒక్క పశ్చిమ కూడా ముందుకు పోవట్లేదు రా తల్లి. అలా శ్రీరామచంద్రమూర్తి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తానమ్మా. అమ్మా అలా గడప దాటి వెళ్ళానో లేదో పద్యపూర్ణ గుర్తుకొచ్చిందమ్మా. రాసి వెళ్దామని వచ్చానమ్మా. అమ్మా అమ్మా కొద్దిగా మంచి తీర్థం తెచ్చిపెట్టమ్మా. సకల విద్యా ప్రాప్తి రస్తమ్మా. అదేమిటి నాన్నగారు కొత్తగాను? అలాగే ఏమి పాపం చేశానో ఈరోజు. ఒక్క పద్యం కూడా గుర్తు రావట్లేదు. రాముడి దర్శనం కూడా వెళ్ళొచ్చా, అయినా ఇంకా గుర్తు రావట్లేదు. అదేమిటి నాన్నగారు మళ్ళీ వెనక్కి వచ్చారా? ఏమిటమ్మా నువ్వు అనేది? నేను వెనక్కి వచ్చానా? ఇప్పుడే కదా నేను ఇచ్చిన మంచి తీర్థం సేవించి ఈ పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళారు. లేదమ్మా లేదు. ఈ తాళపత్రాలు చూడండి. అలా వైకుంఠపురంలో నగరంలో ఆమూల సౌధంపు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతం కాంతో ఫలోత్పల పర్యాంక రమావినదిగా. ఆహా ఎంత చక్కగా పూరించారమ్మా ఆ పరమాత్మ. అమ్మా ఆ వచ్చినది కరుణాసాంద్రుడైన శ్రీరామచంద్రమూర్తి అమ్మ. ఆ దయాసముద్రుడి దాహార్తి తీర్చిన నీ చేతులు ఒక్కసారి ఇలా ఇవ్వమ్మా. ఎంత చక్కగా పూరించాడమ్మా ఈ పద్యాన్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతో పరోత్పల పర్యాంక రమావినోదియగో ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీయన ఉయ్యాలించి సంభ్రంభియై